మనసుకో తోడు నవల మొదటి భాగాన్ని వినబోతున్నారు. రచన డాక్టర్ కె రామలక్ష్మి గారు. కథలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటిదాకా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ రోజు ట్రైన్ 1 గంట ఆలస్యంగా స్టేషన్కు చేరింది. ట్రైన్ దిగిన వాసంతి బ్యాగ్ పట్టుకొని ఎవరితోడూ లేకుండా ఒక్కటే వెలుపలికి వెళ్తుంటే కొంతమంది ఆమె వైపు కుతూహలంగా చూశారు. వయసు 24-25 ఉండొచ్చు. ఒకసారి చూసిన కొత్తవారెవరైనా సరే మరొక్కసారి వెనక్కి తిరిగి చూసేలా ఉందామె. స్టేషన్ దాటి వచ్చిన వాసంతి తన అలవాటు ప్రకారం ఆ కొత్త ప్రదేశాన్ని ఒకసారి క్షుణ్ణంగా పరికించి చూసింది. తను నిలబడిన రోడ్డుకు ఒకవైపు రైల్వే స్టేషన్ ఫెన్సింగ్ ఉంది. మరోవైపు రాళ్ళు మట్టితో కూడుకున్న కట్టలాంటిది ఎత్తుగా ఉన్నందున ఆ కట్టకు అటువైపు ఏమున్నది తెలియడం లేదు. ఆ రోడ్ కొంత దూరం తరువాత కట్టకు తూర్పు వైపు మలుపు తిరిగి ఉండడంతో అది మెయిన్ రోడ్లో ఎక్కడ కలుస్తూ ఉందో కనిపించడం లేదు. ఆ చుట్టుపక్కల ఎక్కడా ఇల్లనేది లేదు. రైల్వే జోన్లో ఉన్న సిరిపేట టౌను ఆ స్టేషన్కు 1.5 మైలు దూరంలో ఉండడంతో జనసంచారం అసలే ఉండదు. ఆ టౌన్ అంత పెద్దదేం కాదు గనక అక్కడ ప్యాసింజర్స్ కూడా తక్కువ మందే ఉంటారు. చాలామంది అప్పటికే వెళ్ళిపోవడంతో ఆ ప్రదేశం దాదాపు నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉంది. ఆటో డ్రైవర్ ఒకతను ఆమె వద్దకొచ్చి ఆటో కావాలా అన్నట్లుగా ఆమె వైపు చూస్తూ నిలబడ్డాడు. బ్యాగ్లో నుంచి సెల్ ఫోన్ తీసి అతనికి తెలియకుండా అదంతా ఆటోమేటిక్గా రికార్డ్ అయ్యేలా ఆన్ చేసి పట్టుకొని మిట్టవీధి తెలుసా అని అడిగింది. అతను తడుముకుంటూ, నేను ఈ ఊరికి కొత్తగా వచ్చానమ్మా, ఆ వీధి తెలవదు కానీ ఎవరినైనా అడిగి కనుక్కొని నిన్ను తీసుకెళ్తాను అన్నాడు. ఏం చేయడం అనుకుంటుండగా 60 అవుతుందమ్మా, చీకటి పడతా ఉంది అంటూ ఆమెను తన వెంట రమ్మన్నట్లు చూసి డ్రైవరు ఆటో వద్దకు వెళ్ళాడు. అంతవరకు ఆమెకు ఇంకోవైపు కాస్త దూరంలో ఉండి ఇదంతా గమనించిన మరో ఆటో డ్రైవర్ ఆమె ముందుకొచ్చి, ఆ మిట్ట వీధి నాకు తెలుసమ్మా అంటూ ఆమె వైపు చూశాడు. ఒక వ్యక్తి వచ్చి ఆ డ్రైవరు పక్కనే నిలబడ్డాడు, ఆమెని ఆసక్తిగా చూస్తూ. ఆమెకు వారి తీరు నచ్చలేదేమో. ఇంతకు ముందే ఆటో మాట్లాడాను అంటూ ఒక అడుగు ముందుకేసింది. నువ్వు మాట్లాడిన ఆ ఆటోలోనే వెళ్లాలనే రూలేమీ లేదు కదమ్మా అన్నాడు అదోలా నవ్వుతూ. చురుగ్గా చూసిందామె. మా ఆటో ఛార్జీ 30 రూపాయలేమ్మా డ్రైవర్ నచ్చ చెప్పాడు. అవసరం లేదన్నట్లు ఆమె ముందుగా పిలిచిన ఆటో వైపు తిరిగింది వెళ్ళడానికి. ఇదేంటో తెలుసా అంటూ చేతిలో ఉన్న బాటిల్ని చూపించాడు ఆ వ్యక్తి. ఏమిటి న్యూసెన్స్ అన్నట్లు బాటిల్ని అతన్ని మార్చి మార్చి చూసింది. ఈ సీసాలో ఉండేది నీళ్లు కానే కాదు, మనుషుల్ని కాల్చేసే యాసిడ్. ఉలిక్కి పడిందామె. అనుకోని సంఘటనకు తెల్లబోతూ చురుగ్గా చూసిందతడిని. ఇంతకుముందు నువ్వు ఇలాంటిది చూసుండవు గాని పేరు మాత్రం ఈనుంటావు. ఈ యాసిడ్ పవరేంటో కూడా తెలిసే ఉంటుంది. నువ్వు మా ఆటోనే ఎక్కాలి. మాకు డబ్బు చాలా అర్జెంటు. డబ్బు కోసమే ఇదంతా అనుకో, సరేనా? రానని గాని కేకలేసి గొడవలు ఏమైనా చేసినా గాని చూడు, ఈ సీసాలో ఉండే యాసిడ్ నీ ముఖం మీదే కాక కళ్ళలో కూడా పొగలు గక్కుతుంది. నువ్వు కుయ్యో మొర్రో అనుకుంటూ ఉంటే మేం మా పాటికి వెళ్ళిపోతాం. నువ్వు అరిచి గీ పెట్టినా కూడా నీ చుట్టుపక్కలున్న ఆ నలుగురు మా జోలికి రానూ లేరు, నిన్ను కాపాడనూ లేరు. ఆ తరువాత మేం నీకు ఎదురైనా సరే మమ్మల్ని గుర్తుపట్టి పోలీసులకు పట్టించనూ లేవు. ఎందుకంటే నీ కళ్ళలో యాసిడ్ పడి ఆ పాటికే గుడ్డిదానివై ఉంటావు కదా. సూపు ఉండదు. మా ఆటో ఎక్కాలో యాసిడ్ కావాలో బాగా ఆలోచించుకో తాపీగా హెచ్చరించాడతను. అది మామూలు మినరల్ వాటర్ బాటిలేనని దానిమీద లేబుల్ స్పష్టంగా కనిపిస్తోంది. చూసేవారికి అది నీళ్లలానే ఉంది. యాసిడ్ కూడా నీళ్లలాగే కనపడుతుందని ఆమెకు తెలుసు. అక్కడక్కడ ఉన్న 4-5 కాస్త దూరంగా ఎవరి లోకంలో వారున్నారు. లోపల కొద్దిగా జంకుగా ఉన్నా ధైర్యం తెచ్చుకొని తీక్షణంగా చూసింది. అతను రెండో వ్యక్తితో, నువ్వెళ్ళి ఆటో తీసుకురాపో అని ఆమెతో, నిన్ను ఆ మిట్ట వీధిలోనే క్షేమంగా దించేస్తాం, సరేనా? పద
అని ఆజ్ఞాపించాడు. ఆమె ముఖం జేవురించింది. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఒంట్లోని శక్తి అంతా చేతిలోకి కూడదీసుకుని పిడికిలి బిగించింది. మరుక్షణం అతని దవడ పగిలేలా ఆమె చేతి పిడిగుద్దు పడేదే. కాని అంతలో, హలో వసు, హలో హలో వాసంతి! కొద్ది దూరం నుండి ఎవరిదో గట్టిగా కేక వినబడడంతో షాక్ కొట్టినట్లు అనిపించి ఎత్తిన చెయ్యి మధ్యలోనే ఆపి అటు తిరిగింది. బాటిల్ పట్టుకున్న అతడు కూడా ఉలిక్కిపడ్డాడు. దూరం నుండి చేయి ఊపుతూ వారి ముందుకు వచ్చి నిలబడ్డ ఆ వ్యక్తిని ఆమె అయోమయంగా చూసింది. సారీ వాసంతి, నేను రావడం కాస్త లేట్ అయింది. ప్రయాణం బాగా జరిగిందా? అత్తమ్మ మామయ్య వాళ్ళు బావున్నారా? మన పోలీస్ సీనుగాడు లేడు? మనోళ్లతో కలిసి వాడు వస్తున్నాడు నిన్ను రిసీవ్ చేసుకోవడానికి. దారిలో వాళ్ళ వ్యాన్ కింద ఎవరిదో కుక్క పడి చచ్చిపోతేను ఆ కుక్క ఓనర్స్తో మాట్లాడి వస్తున్నారు. నేను 2 వీలర్లో ముందుగా వచ్చేశా, లేట్ అవుతుందని. తెల్లబోయి చూస్తున్న ఆమెను గమనించి కోపం వచ్చిందా ఆలస్యమైనందుకు? సారీ వసు అన్నాడతను. అతడి కళ్ళలో ఏదో సందేశం. ఏంటది? కాసేపటికి అర్థమైంది ఆమెకు. మీరింక రారేమోని అనుకున్నా, మీ మీద నిజంగానే కోపం వచ్చింది అంది నవ్వుతూ. వసు, అటు చూడు, అదిగో దూరంగా వ్యాన్ లైట్లు కనిపిస్తున్నాయి. మనోళ్లే, నీకోసం వచ్చేస్తున్నారు. అతని కళ్ళలో ఆనందం, ఉద్వేగం, ఉత్కంఠ, ఆతృత, సందేహం. ఆమెకు దూరంగా వస్తున్న వ్యాన్ ఒకటి కనిపించింది. ఆశ్చర్యం నుండి తేరుకుని ఇటు తిరిగి చూసేసరికి తనను బెదిరించినతను ఆటోతో సహా ఎప్పుడో మాయమయ్యాడు. కాటేస్తుందనుకున్న పాము పడగదించి పక్క నుండి వెళ్ళిపోయినట్లుగా అనిపించింది. అతడిని అంతకు ముందెన్నడూ తను చూసిన జ్ఞాపకం లేదు. మరి అంత కలుపుగోలుగా మాట్లాడుతున్నాడు? తనెలా తెలుసు అతనికి? తననే అడిగితే బావుండదు. తనను గుర్తుపట్టనందుకు ఏమైనా అనుకోడు? తను చెప్తున్న వ్యాన్ ఏదో వస్తే అప్పుడు అతనెవరో తెలిసిపోతుందిలే అని తనకు తనే సర్ది చెప్పుకుంది. చూస్తుండగానే ఒక పోలీస్ వ్యాన్ స్పీడ్గా వచ్చి వారి ముందు ఆగడం, అందులో నుండి 2 పోలీసులతో పాటు షీ టీం వాళ్ళు కూడా దిగడంతో తెల్లబోయిందామె. వారు ఆమెను చుట్టుముట్టి ఎంక్వైరీ మొదలుపెట్టారు. తన విజిటింగ్ కార్డు ఒకటి వారికి అందించి తను ఆ ఊరికి వచ్చిన విషయం చెప్పగానే ఈసారి తెల్లబోవడం వారి వంతయింది. ఆమెలో ఇదివరకున్న ఆందోళన, ఉద్వేగం మాయమై ముఖంపై చిరునవ్వు కనిపించింది. యాసిడ్ బాటిల్ వాడి విషయం వారికి చెప్పడం అనవసరం అనుకుంది. ఒక పోలీస్ వాటర్ బాటిల్ అందిస్తే నీళ్లు తాగి కాస్త సేద తీరింది. అప్పటికిగాని ఆమెకు అపరిచితుడు గుర్తుకు రాలేదు. చుట్టూ చూసింది. అతడు చుట్టుపక్కల ఎక్కడా లేడు. ఏమయ్యాడు? అయ్యో, అతనికి థ్యాంక్స్ అయినా చెప్పలేదు. తను ఈ హడావుడిలో ఆ వ్యక్తిని పట్టించుకోలేదు. అందుకే చెప్పకుండా వెళ్ళిపోయాడా? గిల్టీగా ఫీల్ అయింది. అరే, పొరపాటయిందే అనుకుంటూ పోలీసులతో పాటు వారొచ్చిన వ్యాన్ ఎక్కి వెళ్ళిపోయిందామె. ఆ రోజు హాస్పిటల్లో సర్జికల్ ఓపీకి అబ్బా అమ్మా అంటూ నొప్పితో మెలికలు తిరిగిపోతున్న ఓ పేషెంట్ వచ్చాడు. హౌస్ సర్జన్ కేస్ హిస్టరీ నోట్ చేసుకుంటున్నాడు. ఆ అరుపులు విని డాక్టర్ శ్రీనివాస్ లేచి పేషెంట్ వద్దకొచ్చాడు. డాక్టర్ని చూడగానే షాక్ కొట్టినట్లుగా పేషెంట్ ముఖం పాలిపోయింది. కేకలు వేయడం మర్చిపోయి భయంగా కళ్ళింత చేసుకుని అతడినే చూస్తుండిపోయాడు. సార్, మీరు మంత్రం ఏదైనా వేశారా ఏమి? మిమ్మల్ని చూడగానే పేషెంట్ సైలెంట్ అయిపోయాడు. నవ్వుతూ జోక్ విసిరింది నర్స్. డాక్టర్ గారి చూపే మంత్రము, అతని స్పర్శే వైద్యము అంటూ హౌస్ సర్జన్ రాగం తీశాడు. సొంత డబ్బా వాయించడం ఆపి పేషెంట్ హిస్టరీ చెప్పండర్రా. శ్రీనివాస్ పేషెంట్ చేయి పట్టుకుంటూ అడిగాడు. నేమ్ సైదు, ఏజ్ 30, పెయిన్ అబ్డామన్ వామిటింగ్స్ అంటూ కేసు గురించి హౌస్ సర్జన్ చెప్తుండగానే ఒక వార్డు బాయ్ వచ్చి, సార్, మిమ్మల్ని అర్జెంటుగా వెంట పెట్టుకుని రమ్మన్నారు సూపరింటెండెంట్ సారు అన్నాడు. ఫర్ ది టైం బీయింగ్ పేషెంట్ని అడ్మిట్ చేసి ఈ ట్రీట్మెంట్ ఇవ్వండి, అలాగే మిగిలిన ఓపీని చూసేయండి అని హౌస్ సర్జన్స్కి చెప్పి వార్డు బాయ్ వెంట వెళ్ళాడు శ్రీనివాస్. రావయ్యా శ్రీనివాస్, మన ఎమ్మెల్యే గారికి కడుపు నొప్పి, వామిటింగ్స్ అట. ఫోన్ వచ్చింది, అంబులెన్స్ రెడీగా ఉంది, వెళ్ళిరా అన్నాడు సూపరింటెండెంట్. అవసరమైన మెడిసిన్స్,
నర్సింగ్ స్టాఫ్ను తీసుకొని ఎమ్మెల్యే గారింటికి వెళ్ళాడు శ్రీనివాస్. అంతకు ముందు రోజు హోటల్ నుండి తెప్పించిన నాన్ వెజ్ ఫుడ్ తిన్నాడట. ఫుడ్ పాయిజనింగ్ అయినట్లుంది. అది సింపుల్ కేసే కనుక ఇంట్లోనే అతనికి సెలైన్ పెట్టి ఒక నర్సుని అక్కడే డ్యూటీలో ఉంచి ఆ రోజు కోర్టులో తన ఎవిడెన్స్ ఉన్నందున కోర్టుకు వెళ్ళి ఆ వర్క్ ముగించి మధ్యాహ్నం 2 వరకే తన డ్యూటీ కాబట్టి అటు నుండి అటే ఇంటికెళ్ళిపోయాడు. సాయంకాలం ఇంట్లోనే అరేంజ్ చేసుకున్న క్లినిక్లో పేషెంట్స్ని చూశాక ఉదయం తన హాస్పిటల్లో అడ్మిట్ చేయమని చెప్పిన కడుపు నొప్పి పేషెంట్ గుర్తొచ్చాడు. అతని గురించి తనకింతవరకు కాల్ రాలేదు. కానీ ఒకసారి వెళ్ళి చూసొస్తే ప్రశాంతంగా నిద్రపోవచ్చు కదా అనుకుంటూ హాస్పిటల్కి వెళ్ళాడు. అతనికి వాంతులు నొప్పి తగ్గలేదని ఎమర్జెన్సీ కాల్ నోట్ పంపాలనుకుంటున్నానని నర్స్ చెప్పింది. పేషెంట్ను డీటెయిల్డ్గా పరీక్ష చేశాడు. అది ఇంగ్వైనల్ హెర్నియా విత్ అబ్స్ట్రక్షన్. కండిషన్ క్రిటికల్గానే ఉంది. అయ్యో, ఎంత పొరపాటు జరిగింది. ఈ ఎగ్జామినేషన్ ఏదో ఉదయమే చేసుంటే అది ఎమర్జెన్సీ కేసు అని తెలిసి ఉండేది. అప్పుడు పేషెంట్ కండిషన్ ఆపరేషన్కు ఫిట్గానే ఉంది. ఏమైనా నీ వద్దకు రాని ఆ ఎమ్మెల్యేకి ఇచ్చిన ఇంపార్టెన్స్ నీ వద్దకే వచ్చిన ఈ పేషెంట్కి ఇవ్వలేదు కదా అని అతని అంతరాత్మ ఎత్తి పొడుస్తున్నట్లుగా శ్రీనివాస్ గిల్టీగా ఫీల్ అయ్యాడు. సర్జికల్ పీజీ పాస్ అయిన తర్వాత ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్లో 1 సంవత్సరం కంపల్సరీగా సర్వీస్ చేయాలని, అప్పుడే సర్టిఫికెట్ చేతికొస్తుందని గవర్నమెంట్ రూల్ పాస్ చేయడంతో తన ఊరికి దగ్గరగా ఉన్న ఈ హాస్పిటల్లో సర్జన్గా జాయిన్ అయ్యాడు. కొన్ని మేజర్ ఆపరేషన్స్ స్వయంగా చేయగలడు. కొన్ని సర్జరీస్ మాత్రం ఇంతవరకు అసిస్ట్ చేయడమే గాని స్వయంగా చేయలేదు. ఇక్కడున్నది ఒకే ఒక సీనియర్ సర్జన్. ప్రస్తుతం అతను కూడా లేడు. తిరుపతి రూయా హాస్పిటల్కి రిఫర్ చేద్దామంటే పేషెంట్ వద్ద అటెండెంట్స్ ఎవ్వరూ లేరు. పైగా అక్కడికి వెళ్లేంతలోగా పేషెంట్ కండిషన్ మరింత డౌన్ అవుతుంది. పేషెంట్ని అలాగే వదిలేయడానికి మనసొప్పక తనే ఆపరేషన్ చేయడానికి నిశ్చయించుకున్నాడు. ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత కానీ అది సింపుల్ అబ్స్ట్రక్షన్ కాదని, చాలాసేపు అబ్స్ట్రక్షన్లోనే ఉండిపోయినందున బ్లడ్ సప్లై లేక ఇంటెస్టైన్ కొంత భాగం గ్యాంగ్రీన్ అయిందని తెలిసింది. అది చూసి ఒక్క క్షణం ఊపిరాడినట్లయింది అతనికి. ధైర్యం తెచ్చుకొని అలాంటివి చాలా కేసులు అసిస్ట్ చేసిన అనుభవం, అంతకుముందే ఈ సర్జరీ కోసం బుక్ రెఫర్ చేసిన పరిజ్ఞానం రెండూ కలగలిపి ఏ కాంప్లికేషన్ లేకుండా ఆపరేషన్ చేయగలిగాడు. తన పొరపాటు వలన ఆర్డినరీ ఆపరేషన్ మేజర్ కాంప్లికేటెడ్ ఆపరేషన్గా కన్వర్ట్ అయింది. పేషెంట్ ఇంకా షాక్లోనే ఉన్నాడు. బ్లడ్ తప్పనిసరిగా ఇవ్వాలి. బ్లడ్ కోసం మనిషిని తిరుపతికి పంపించాడు. అది రావడానికి 6-7 గంటలు పడుతుంది. తనది అదే గ్రూప్. వెంటనే తన బ్లడ్ డ్రా చేయించి పేషెంట్కు ట్రాన్స్ఫ్యూజ్ చేయించాడు. పేషెంట్ కండిషన్ కాస్త మెరుగైంది. కానీ ఇంకా డేంజర్ లెవెల్ దాటలేదు. ఇంకో యూనిట్ బ్లడ్ ఇస్తే సరిపోతుంది. పేషెంట్ గ్రూప్ బ్లడ్ లేదని తిరుపతికి పంపిన మనిషి వచ్చేశాడు. ఎంత ట్రై చేసినా ఆ గ్రూప్ బ్లడ్ డోనార్ దొరకలేదు. సూపర్నెంట్స్, కొలీగ్స్, ల్యాబ్ వాళ్ళు ఎంత వద్దన్నా వినకుండా తనకేమీ కాదులే అని వారికి నచ్చచెప్పి తన రెస్పాన్సిబిలిటీతో ఇంకో యూనిట్ తన బ్లడ్డే డ్రా చేయించి పేషెంట్కు ట్రాన్స్ఫ్యూజ్ చేయించాడు. ఆ విధంగా ఒకే రోజు అదే వ్యక్తి 2 యూనిట్స్ బ్లడ్ ఇచ్చిన సందర్భం ఎక్కడా ఎప్పుడూ లేదు. పేషెంట్కు ప్రాణగండం తప్పింది. నీరసంగా అనిపించడంతో శ్రీనివాస్ ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టించుకుని 2 రోజులు హాస్పిటల్ డ్యూటీ రూంలోనే ఉండిపోయాడు. తెలిసో తెలియకో చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లుగా భావించగానే అతనికి మనసు తేలికయింది. 3వ దినానికి పేషెంట్ పూర్తిగా కోలుకున్నాడు. శ్రీనివాసుకు కూడా ఒంట్లో కాస్త తేలిగ్గా ఉండడంతో ఆ దినమే హాస్పిటల్ నుండి ఇంటికెళ్ళాడు. ఆ పేషెంట్ గురించి అర్ధరాత్రి కాల్ వస్తే ఏమైందోనని ఆదుర్దాగా హాస్పిటల్కి వెళ్ళాడు. వదలండి, ఇక్కడుంటే వాళ్ళు నన్ను పట్టుకుపోతారు గింజుకుంటున్నాడు పేషెంట్. సైదు, ఎవరి వల్ల భయపడుతున్నావో చెప్పు, పోలీసులు రప్పిస్తాలే, వాళ్ల పని పడతారు శ్రీనివాస్ నచ్చచెప్పాడు. వద్దొద్దు, పోలీసులను పిలవద్దు, నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను ఉన్మాదిలా అరుస్తున్నాడతను. నిద్రపోవడానికి ఇంజెక్షన్ చేశాక పేషెంట్ నిద్రలోకి జారుకున్నాడు. ఈ పేషెంట్ మాటిమాటికి పారిపోతున్నాడు. మనకెందుకు సార్ ఈ రిస్కు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, ఆ భయంతో వాడు వార్డులో పడుంటాడు సీనియర్ నర్స్ సలహా ఇచ్చింది. అప్పుడు తెల్లవారుజాము 4 అయింది.
తను ఇంతవరకు పడిన శ్రమ వృధా అవుతుందా? ఉహుం. అలా జరగడానికి వీల్లేదు. ఓ 10 రోజుల పాటు అతన్ని జాగ్రత్తగా కాపాడి స్విచెస్ తీసి పంపించేస్తే సరి. సర్జన్గా తన బాధ్యత అయిపోతుంది. ఏ కాంప్లికేషన్స్ లేకుండా తన డ్యూటీ గడిచిపోతే సర్టిఫికెట్ చేతికొస్తుంది. అప్పుడే తను ఏ ఉద్యోగానికైనా లేదా ప్రైవేట్ ప్రాక్టీస్కైనా ఎలిజిబుల్. అంతేనా? ఆపరేషన్ చేయడానికి నీకు ఒక అవకాశం ఇచ్చి భవిష్యత్తులో నీ అంతట నీవే అలాంటి మేజర్ ఆపరేషన్స్ మరిన్ని చేసే ఆత్మస్థైర్యాన్నిచ్చిన ఆ పేషెంటు ఒక విధంగా నీకు గురువే సుమా. అతడి రుణం తీర్చుకోవలసిన బాధ్యత కూడా నీదే అంటూ అంతరాత్మ అతనిని హెచ్చరించింది. పేషెంట్ను హాస్పిటల్లోనే ఉంచితే అతను పారిపోకుండా జాగ్రత్తగా చూసుకోవడానికి అతని అటెండెంట్స్ ఎవరూ లేరు. హాస్పిటల్ స్టాఫ్కు అది సాధ్యం కాదు. సర్జన్ లేనందున శ్రీనివాస్ తప్పనిసరిగా కాల్ డ్యూటీలో ఉండాలి కాబట్టి ఇంటికి ఫోన్ చేసి విషయం వివరించి సూపర్నెంట్ పర్మిషన్తో ఆ పేషెంట్ను ఏములబేడు విలేజ్లో ఉన్న తన ఇంటికి అంబులెన్స్లో షిఫ్ట్ చేయించేశాడు. 4ంటికే వచ్చిన వాసంతిని చూసి, హాయ్ మంకీ, బావున్నావా? మనం కలిసి చాలా కాలమైంది కదా అంటూ ఫ్రెండ్ని వాటేసుకుంది సుగుణ ఆప్యాయంగా. బాగున్నా సుగి, నువ్వెలా ఉన్నావు? ఈ పాప ఒక్కటే కదూ నీకు అంటూ అక్కడే ఉన్న దివ్యకు చాక్లెట్ ప్యాకెట్ ఇచ్చి, అన్నట్లు మీ శ్రీవారేరి అని అడిగింది వాసంతి. తను హాస్పిటల్లో థియేటర్ అసిస్టెంట్, డ్యూటీ నుండి వచ్చేస్తాడు అంది సుగుణ. నీ సంగతేమిటి? టీచర్ ట్రైనింగ్కి వెళ్ళావు కదా. నీకు పెళ్ళై పాప ఉందని తెలుసు. ఇప్పుడేం చేస్తున్నావు? సుగుణ ఇచ్చిన జ్యూస్ తాగుతూ ఆరా తీసింది వాసంతి. ట్రైనింగ్ అవగానే పెద్దల మాట కాదనలేక భార్య అనే ఉద్యోగంలో చేరిపోయాను. తల్లిగా ప్రమోషన్ వచ్చింది. ప్రస్తుతం శ్రీవారు, పాప నా స్టూడెంట్లు. ఈ ఇల్లే నా స్కూలు. ఓహో, సంపాదన లేని హౌస్ వైఫ్ అనే జాబ్ చేస్తూ స్త్రీలు తమ డిగ్రీలను వృధా చేస్తున్నారన్న నా మాటను నిజం చేసావు కదూ? ఆగాగు, ఈ 2 మాటలు విని అప్పుడు చెప్పు ఆ మాట. కాపురం పెట్టాక చంద్ర, సుగుణ, నాకు తల్లి తండ్రి అన్నీ నీవే అయి నన్ను నీవాడిగా చూసే ఉద్యోగం వచ్చింది నీకు. అందుకు నీ శాలరీ ఇది అంటూ తన శాలరీ అంతా నా చేతిలో పెట్టాడు. అతని అవసరాలకు నన్ను అడిగి తీసుకునేవాడు. డబ్బు కోసమే కదా ఉద్యోగం చేయడం. ఉద్యోగం వలన నేను సమయానికి ఇంట్లో లేకపోవడం నా భర్తకు, నా బిడ్డకు, నాకు కూడా కొంత ఇబ్బందే కదా. ఆ డబ్బు నాకు ఆయన ద్వారా లభిస్తున్నప్పుడు ఇది మాత్రం ఉద్యోగం అంటున్న సుగుణ మాటలాపి లేచి సింక్ వద్ద వాంతి చేసుకుని టవల్తో ముఖం తుడుచుకుంటూ వచ్చి కూర్చుంది. అయితే నీకు 3వ ప్రమోషన్ రెడీగా ఉందన్నమాట. కంగ్రాచులేషన్స్. దిగులుగా ఉందోయ్, ఏం బిడ్డో అని. ఎందుకంటే 2 చాలనుకుంటాం కదా. నాలాగా తోడులేని ఒంటరిగా కాకుండా నీలా తోడబుట్టిన వారితో పెరుగుతుంది నీ పాప. అందుకు సంతోషించు. సుగి, మన కాలేజీలో జరిగిన ఇన్సిడెంట్ గుర్తుంది కదా. ఎవరో అప్పుడే పుట్టిన ఆడబిడ్డను మన కాలేజీ వెనకవైపు పడేసి వెళితే కుక్కలు ఆ బిడ్డను కాలేజీ ముందుకు లాక్కొచ్చి చంపేశాయి. ఎలా మర్చిపోతాను? ప్రిన్సిపాల్ పర్మిషన్తో ఆ మరుసటి దినం ప్రేయర్ అయ్యాక స్టూడెంట్స్తో భవిష్యత్తులో మాకు పుట్టే ఆడబిడ్డను మగబిడ్డతో సమానంగా పెంచదము అని ప్రమాణం చేయించావు. కానీ అందులోని సాధ్యాసాధ్యాలు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. సరే, నీ విషయం చెప్పు. మాట మార్చింది సుగుణ. నీ మంకీ ప్రస్తుతం ఉద్యోగం చేయడానికే ఈ ఊరొచ్చింది. అప్పుడప్పుడు నీ దగ్గరకొచ్చి నిన్ను అల్లరి పెడుతూ ఉంటుంది. బాప్రే, నిజంగానా? భలే న్యూస్ ఇది. అవును, నేను ఈ ఊళ్ళో ఉన్నట్టు ఎలా తెలిసింది నీకు? ఈ మధ్య ట్రైన్లో జానకి మేడం కలిసింది. ఆమె సిస్టర్ ఉన్న ఈ ఊరికి తనొచ్చినప్పుడు నువ్వు కనిపించావని, నీతో మాట్లాడిన విషయం, నీ వివరాలు చెప్పి నీ అడ్రస్ ఇచ్చింది. సరే కానీ ఇంతకీ ఏం జాబోయ్ నీది? పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్. బాప్రే, నువ్వు పోలీసా? సుగుణకు షాక్ అయింది. అందర్నీ భయపెట్టే జాబ్ అది. చంద్రకు పోలీస్ అంటేనే గిట్టదు, కోపం కూడా. ఎందుకని? ఆశ్చర్యపోయిందామె. క్రిమినల్స్ని డీల్ చేసి చేసి పోలీసులు కూడా క్రిమినల్స్ లాగే మారిపోయి ఉంటారని అంటుంటాడు. పోలీస్తో ఆయనకి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉందిలే. చంద్రకు 5 ఏళ్లప్పుడు ఒక పోలీస్ వాళ్ళ ఇంటికి వచ్చి కారణమేమో తెలియదు చంద్ర నాన్నను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాడంట. ఆ మరుసటి రోజు తన తండ్రి స్టేషన్లోనే చనిపోయి ఉన్నట్ట. అది భరించలేక
వారం తరువాత అతని తల్లి ఇంట్లో ఉరేసుకుని చనిపోయిందట. చంద్రకెవరూ లేరని తెలిసి అతని స్కూల్ మాస్టర్ అంటే మా నాన్న చంద్రను ఆర్ఫనేజ్లో చేర్పించాడట. అందుకే చంద్రకు పోలీస్ అంటే ఎలర్జీ. నీకెందుకో అలాంటి జాబ్ విసుక్కుంది సుగుణ. అప్పటికి వేరే ఏ జాబు రాలేదు. ఈ జాబ్ వచ్చింది. అందుకే చేరిపోయాలే కానీ ఇంకా ఎవరూ రాలేదే ఫంక్షన్కి. లేట్ అవుతుందేమో కదా, నాకు వర్క్ ఉంది అంది వాసంతి మాట మారుస్తూ. పాప ఫ్రెండ్స్ బయట ఉన్నారు, ఇంకెవరినీ పిలవలేదులే. ఇంతలో బయట 2 వీలర్ శబ్దం వినిపించగానే అదిగో చంద్ర వచ్చేశాడు, ఇక ఫంక్షన్ స్టార్ట్ చేసేద్దాం సరేనా అంటూ చంద్ర కోసం రివ్వున వెలుపలికెళ్ళింది సుగుణ. ఎవరు కావాలండి? గేటు తీసుకుని లోపలికి వస్తున్న అపరిచిత వ్యక్తిని చూసి ఆశ్చర్యపడింది సుగుణ. నేను చంద్ర ఫ్రెండ్నమ్మా. నా పేరు శ్రీనివాస్. తన పాప బర్త్డే ఫంక్షన్ కోసం చంద్రతో కలిసొచ్చాను. అతని మామగారు ఊరు నుండి వచ్చి బస్టాండ్లో దిగారని ఫోన్ వస్తే వారిని తీసుకురావడానికి చంద్ర బస్టాండ్కి వెళ్ళాడు. అంతవరకు నన్ను ఇక్కడ ఉండమన్నాడు అన్నాడతను. నమస్తే, రండి రండి, వారు వచ్చేంత వరకు మీరు లోపల హాల్లో కూర్చోండి అంటూ హాల్లోకి దారి తీసింది. ఇంతలో బయట నుండి పాప ఏడుపు వినిపించింది. అన్నయ్య గారు, మీరు హాల్లో కూర్చోండి, పాప ఎందుకో ఏడుస్తోంది, వెళ్ళి చూసొస్తాను అంటూ హడావుడిగా వెలుపలికి వెళ్ళిపోయింది సుగుణ. హాల్లో కూర్చోబోతూ అప్పుడు చూశాడతడు కుర్చీలో అటువైపు తిరిగి కూర్చుని పేపర్ చదువుకుంటున్న యువతిని. ఆమె ఎదురుగా టీపాయ్ మీద ఓ 5-6 తెలుగువి వార మాసపత్రికలున్నాయి. వాటిని కాదని ఆమె శ్రద్ధగా న్యూస్ పేపర్ చదువుతూ ఉండడం అరుదైన విషయంగా అతనికి అనిపించింది. ఎవరో వచ్చినట్లు అనిపించి వాసంతి ఇటువైపు చూసింది. అంతే, ఏదో వింత కనిపించినట్లుగా ఆమె కళ్ళు పెద్దవైనాయి. అతను కూడా చేష్టలుడిగి ఆమెను చూస్తున్నాడు. అద్భుతమైనదేదో తన ఎదురుగా ఉన్నట్లు. మీరు అంటూ ఇద్దరు ఒకేసారి ఒకరినొకరు ప్రశ్నించుకోవడంతో ఇద్దరి పెదాలపైన నవ్వులు విరబూశాయి. అదిగో చంద్ర వచ్చాడు అంటూ అంతకుముందు సుగుణ వెళ్లడం గుర్తొచ్చింది వాసంతికి. ఓహో, ఇతడు ఆనాటి రైల్వే స్టేషన్లోని అన్నోన్ పర్సన్ సుగుణ హబ్బీయే అన్నమాట. ఎంత చిత్రం అనుకుని పరిశీలనగా చూసింది. సుగుణకు తగినవాడా కాదా అని. పెద్ద అందగాడు కాదుగాని ఒడ్డు పొడుగు ఉండి చామన ఛాయితో చురుకైన వ్యక్తిగానే అనిపించాడు. మొదట తనంతట తానే మాట్లాడ్డానికి అతను మొహమాట పడుతున్నట్లనిపించి తనే, సో మీరు నన్ను గుర్తుపట్టారన్నమాట అంది నవ్వుతూ. మిమ్మల్ని ఒకసారి చూసిన వారు ఎవరైనా ఎలా మర్చిపోగలరు? చమత్కరించాడతను. అవునులేండి, అప్పుడు నేనున్న పరిస్థితి అలాంటిది, అందుకే మీకు గుర్తుండిపోయాను. అబ్బే, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. మీకు థ్యాంక్స్ చెప్పలేదే అని చాలా ఫీల్ అయ్యాను నేను. ఇప్పుడు అనుకోకుండా మీరు కనిపించడం, ఓహ్, నేను మర్చిపోలేని క్షణమిది. ఆమె మాటల్లోని ఉద్వేగం, కళ్లలో కృతజ్ఞత గమనించి అతనేదో చెప్పబోయాడు. ఇంతలో, అప్పుడు మీరెందుకున్నారక్కడ? నే ప్రాబ్లంలో ఉన్నానని మీకెందుకు అనిపించింది? కుతూహలంగా అడిగింది. ఆ రోజు ట్రైన్లో హైదరాబాద్ నుండి వస్తున్న మా ఫ్రెండ్ను రిసీవ్ చేసుకోవడానికి నేను అక్కడికి వచ్చాను. స్టేషన్లో అడుగు పెట్టబోతుంటే మీరొక్కరే వెలుపలికొస్తూ కనిపించారు. స్టేషన్ బయట దాదాపు ఎవరూ లేకపోవడం, అక్కడ 2 ఆటోలు మాత్రమే ఉండడం గమనించా. మీకోసం ఎవరైనా వచ్చారేమోనని కొంచెం వెలుపలికొచ్చి చూశాను. ఎవరూ వచ్చినట్లేరు. ఆటో డ్రైవర్ ఒకడు మీతో బేరమాడుతున్నట్లు కనిపించింది. ఈ ఊళ్ళో ఆటోలో వెళ్లిన కొంతమంది లేడీస్పై ఈ మధ్య కొన్ని మిస్మానిపులేషన్స్ జరిగినట్లు నాకు తెలిసింది. సరే, ఏమైతే అదయిందని వెంటనే షీ టీంకు పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి విషయం చెప్పాను. ఎవరికి వీలైతే వాళ్ళు వస్తారని. అంతలో 2 జెంట్స్ మీ ముందుకొచ్చి మీతో ఏదో మాట్లాడడం, మీరు సీరియస్గా జవాబివ్వడం, దూరంగా ఉండి చూస్తున్న నాకు ఎందుకో ఆ సిచ్యుయేషన్ కొంచెం అబ్నార్మల్గా తోచింది. పోలీస్ హెల్ప్ వచ్చేలోగా మీరు ఒంటరిగా ఉండడం మంచిది కాదని మీ వద్దకొచ్చాను. నేనెప్పుడూ మిమ్మల్ని చూసిన జ్ఞాపకం లేదు. నేనింతకుముందే మీకు తెలుసా? ఎందుకలా అడుగుతున్నారు? మీరు నన్ను పేరు పెట్టి పిలిస్తేను. అవునా? అలా పిలిచినట్లు నాకు గుర్తులేదు. ఏమని పిలిచాను? వసు, వాసంతి అని. బహుశా మీరు నాకు తెలిసిన వ్యక్తి అని మీ ఎదురుగా ఉన్నవాళ్ళు అనుకోవాలని ఏదో అప్పటికప్పుడు నాకు తోచిన పేరుతో పిలిచానేమో. మొదట కన్ఫ్యూజ్ అయ్యాను, మీరెవరా అని.
ఆ తర్వాత మీరెందుకు వచ్చారో నాకు అర్థమైంది. ఇంతలో ఆ వ్యాన్ రావడం, అటు తిరిగి వారికి జవాబిచ్చి మీకు థ్యాంక్స్ చెప్పాలని ఇటు చూస్తే మీరు లేరు. గిల్టీగా ఫీల్ అయ్యాను. అవును, మీరు అంతలోనే వెళ్ళిపోయారెందుకు? మా ఫ్రెండ్ వస్తున్న ట్రైన్ స్టేషన్కి వచ్చినట్లు అనౌన్స్మెంట్ వినిపించింది. మీకు నేను చెప్పడం, మీరు మళ్ళీ నాతో మాట్లాడడం, అదంతా లేట్ అవుతుంది. ఎలాగూ పోలీస్ ఎస్కార్ట్ వచ్చింది. ఇక నా అవసరం లేదని వెళ్ళిపోయాను. ఎనీహౌ, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది టైమ్లీ హెల్ప్. నన్ను సంతోష పెట్టడానికే మీరు ఆ మాట చెప్తున్నారు. నిజానికి నా హెల్ప్ తీసుకునే స్థితిలో మీరు లేరని, కరాటే నిపుణురాలని, మీ ఎదుటివారు కరాటే తెలియని సామాన్యులైతే మీ ఒక్క దెబ్బకు వాళ్ళు చుక్కలు చూసి మట్టి కరిచేవారని, పోలీస్ ఎస్కార్ట్ లేకపోయినా ఆ సిచ్యుయేషన్ని మీరు స్పోర్టివ్గా మేనేజ్ చేసేవారని అప్పటి మీ పొజిషన్ని చూసిన తర్వాతే నాకు అర్థమైంది అన్నాడతడు ఆమెని అప్రిషియేట్ చేస్తున్నట్లుగా చూస్తూ. అయితే మీకు? ఆమె కళ్ళలో ఆశ్చర్యం, అతని పట్ల ప్రశంస. అవును, కరాటే వచ్చు. అందుకే మీలోని వారియర్ని పసిగట్టేశాను. ఓహ్, ఎంత షార్ప్ మీరు! ఇప్పుడు మనుషుల్లో సెల్ఫిష్నెస్ ఎక్కువండి. దానికి భిన్నంగా నాకెందుకులే అనుకోకుండా మీకేమాత్రం పరిచయం లేని మనిషికి ఏమాత్రం లాభం లేకపోగా ఒక విధంగా రిస్క్తో కూడిన సహాయం చేయగలిగే మనసున్న మీలాంటి వారి పరిచయం కలగడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. నా లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోయేవారిలో మీరొకరు. ఆ ఇన్సిడెంట్ గురించి సుగుణకు చెప్పారా? సుగుణకా? సుగుణకే. ఎనీహౌ, మిమ్మల్ని మళ్ళీ చూడగలిగి మీకు థ్యాంక్స్ చెప్పి మీతో ఇలా మాట్లాడే అవకాశం కల్పించిన సుగుణకు 1000 టైమ్స్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంతేకాదు, మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్గా పొందిన అదృష్టవంతురాలైనందుకు తనకు ఆగండి, మీరు తప్పులో కాలేస్తున్నారు. ఇంతకీ ఆ సుగుణ గారెవరు? మీరు సుగుణ హస్బెండ్ చంద్రగారు కాదా? తెల్లబోయిందామె. అతను పక్కున నవ్వేశాడు. పెళ్ళైన లేడీస్కున్నట్లుగా పెళ్ళైన మగవారికి కూడా ఏవైనా తప్పనిసరిగా కొన్ని ఐడెంటిఫికేషన్ మార్కర్స్ ఉంటే బావుండేది. అప్పుడు నేను సుగుణ అనే ఆవిడ హస్బెండ్ చంద్ర కాదని, బ్యాచ్లర్నని మీకు తెలుసుండేది. అతని మాటల్లో చిలిపిదనం, కళ్లల్లో చిరునవ్వు తొంగి చూశాయి. అతని ముందు అంత తెలివి తక్కువగా పొరపడినందుకు నాలిక ఖర్చుకుంది. ఆమె ఏదో అనుబోయేంతలో, మంకీ, లేటైనందుకు హడావుడిగా లోపలికొచ్చిన సుగుణ పొరబాటు సరిదిద్దుకుంటున్నట్లుగా, వీరు శ్రీనివాస్ గారు, చంద్ర స్నేహితులు, అన్నయ్య గారు, తను నా ఫ్రెండ్ వాసంతి అంటూ ఒకరినొకరికి పరిచయం చేసి, రండి, చంద్ర వచ్చేశాడు, బయట అందరూ రెడీగా ఉన్నారు అంటూ వెళ్ళిపోయింది. అతని కళ్ళలో సంభ్రమాశ్చర్యాలు. మీ పేరు నిజంగానే వాసంతా? నమ్మలేనట్టుగా ఉంది అతని స్వరం. అవునన్నట్లు చిరునవ్వుతో తలూపింది వాసంతి. ఓహ్, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్! ఇది ఎంతటి మరపురాని కోయిన్సిడెన్స్ కదా! అతని మాటల్లో ఒక విధమైన ఆత్మీయత తొణికిసలాడగా, కానీ ఆ సుగుణగారు పిలిచిన ఆ రెండో పేరుంది చూశారు, నాకు బ్రహ్మాండంగా సూట్ అయిందా? ఆమె స్వరంలో అల్లరి. పక్కున నవ్వేశాడతను. ఏది, ఇప్పుడేగా మన పరిచయమైంది. ఇది ఇలాగే కంటిన్యూ కానివ్వండి, అప్పుడు చెప్పగలను. ఆమెతో పరిచయం పెంచుకోవాలనిపించిందేమో. చంద్ర నేను ఒకే చోట వర్క్ చేస్తున్నాం. మీరు? ఆమె పట్ల కుతూహలం కనిపించింది అతని మాటల్లో. మీ చంద్రగారి భార్య సుగుణ నేను ఫ్రెండ్స్. ఈ మధ్యనే కొత్తగా ఈ ఊళ్ళోనే జాబ్లో జాయిన్ అయ్యాను. ఇతను చంద్ర ఫ్రెండ్ కదా, తను ఎస్ఐ అని చెప్పడం ఎందుకులే అనుకుంది. ఏం జాబ్ అది అని అడగడానికి మొహమాటం అనిపించి కాబోలు. తెలుసుకోవాలనిపించినా అతడు ఆ విషయమై అడగలేదు. ఇద్దరూ వరండాలోకొచ్చారు. సుగుణ, చంద్ర కలిసి టేబుల్ వద్ద అన్నీ సర్దుతూ బిజీగా ఉన్నారు. అక్కడికొచ్చిన స్నేహితురాలిని చూసి సుగుణ ముందుకొచ్చి, రావోయిరా, నీకోసమే చూస్తున్నా అంటూ ఆమె చెయ్యి పుచ్చుకొని తన భర్త వద్దకు లాక్కెళ్ళి, ఇదిగోనోయ్, ఇంతవరకు నువ్వు చూడని నా చంద్రుడు ఇతడే అంటూ చంద్రని చూపించి కిలకిలా నవ్వింది. నమస్తే అందామె చిరునవ్వుతూ. మీరు మిస్ మంకీ, సారీ, వాసంతి గారు కదూ? మీ గురించి చాలా తెలుసు, అందుకే కరెక్ట్గా ఐడెంటిఫై చేసేశాను అన్నాడు చంద్ర గ్రేట్గా ఫీల్ అవుతూ. అక్కడే నిలబడి ఉన్న శ్రీనివాస్, సుగుణ గారు,
మీరు మీ ఫ్రెండ్కు కరెక్ట్గా మ్యాచ్ అయ్యే పేరే పెట్టారా ఏమిటి అడిగాడు నవ్వుతూ. పక్కున నవ్వేసింది సుగుణ. అయ్యో అన్నయ్య గారు, అది నేను పెట్టిన పేరు కాదండి. అది ఆమెకు ఆమె వంశస్థుల నుండి వచ్చిన పేరు. అనగా సర్నేమ్ మంకీర. తల్లిదండ్రులు పెట్టిన పేరేమో వాసంతి. రెండూ కలిసి మంకీర వాసంతి అయ్యింది. మా క్లాస్లో ఇంకో వాసంతి కూడా ఉండేది. కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి అందరం షార్ట్కట్లో తనని మంకీ అని పిలిచేవాళ్ళం. మంకీ పేరుకే గ్లామర్ తెచ్చిన గ్రేట్ పర్సన్ మా వాసంతి. ఎలాగంటారా, తనకు కరాటే, స్విమ్మింగ్, 4-వీలర్ డ్రైవింగ్, షూటింగ్ ఎంత బాగా వచ్చంటే కాంపిటీషన్స్లో పాల్గొనేంత. అబ్బా చాలే సుగుణ, ముందు పాప విషయం చూడు సున్నితంగా మందలించింది వాసంతి. సో వాసంతి గారు ఆర్డినరీ మంకీ కాదు, గ్రేట్ మంకీ అన్నమాట. శ్రీనివాస్ అనగానే అందరూ గలగల నవ్వేశారు. వాసంతి లోపలే నవ్వు ఆపుకుంది. అన్నట్లు చెప్పడం ఆలస్యమైంది. వారు డాక్టర్ శ్రీనివాస్ గారు. చంద్ర మాట నోట్లో ఉండగానే శ్రీనివాస్ కల్పించుకొని, నేను చంద్ర ఫ్రెండ్ని, అందరికీ తనను తాను పరిచయం చేసుకున్నాడు. సుగుణ తన తల్లిదండ్రులను పరిచయం చేసింది. అందరూ హ్యాపీ బర్త్డే చెప్తుంటే వెలిగించిన క్యాండిల్స్ ఆర్పేసి పాప దివ్య కేక్ కట్ చేసింది. వాసంతి పాపకు రెడీమేడ్ డ్రెస్ ఇచ్చింది. థ్యాంక్ యూ ఆంటీ అంది దివ్య. అంత ఖరీదైనది ఎందుకోయి, నువ్విక్కడికి రావడమే ఒక గిఫ్ట్ మొహమాట పడింది సుగుణ. హలో ఫ్రెండ్ పబ్లికేషన్స్ వారి 500 యాక్టివిటీస్ అనే బుక్స్ గిఫ్ట్గా పాపకిచ్చాడు శ్రీనివాస్. బుక్స్ అంటే నాకు చాలా ఇష్టం అంకుల్ అంటూ పాప అతని చేతిని పట్టుకుని, చాలా థ్యాంక్స్ అంకుల్ అంది. పాప ఫ్రెండ్స్ అందరూ ఆ బుక్స్ను కుతూహలంగా చూశారు. వాటిని చేతిలోకి తీసుకుని, ఐక్యూ పెరగడానికి చక్కటి పుస్తకాలివి అన్నాడు సుగుణ తండ్రి. అతను రిటైర్ అయిన టీచర్. వాసంతి శ్రీనివాస్ని మనసులోనే మెచ్చుకుంది. ఒంట్లో కాస్త శక్తి వచ్చినట్లు అనిపించడంతో మెల్లగా లేచి హాల్లోకి వెళ్ళి వెంకటేశుని పటం ఎదురుగా నిలబడి దండం పెట్టి, స్వామి, నా మల్లిక కోసమైనా నా మీద దయపెట్టు, నేనింక ఎలాంటి తప్పు చేయను అంటూ చెంపలేసుకున్నాడు సైదు. అప్పుడే హాల్లోకొచ్చిన రామ్మూర్తి అది చూసి నిర్ఘాంతపోయాడు. ఆ రోజు ఇంటికి వచ్చిన శ్రీనివాస్ను చూసి సైదుకు భయం వేసింది. అతడు సైదుని పరామర్శించి కుట్లు తీసేసి అవసరమైన మందులు చీటీలు ఇచ్చి 4 రోజులు రెస్ట్ తీసుకుని వెళ్ళమన్నాడు. మరుసటి రోజు శ్రీనివాస్ పల్లెకు దగ్గరున్న క్రాస్లో కొత్తగా కడుతున్న బిల్డింగ్ వద్దకు వెళ్ళి చూసి అటు నుండి అటే సిరిపేట హాస్పిటల్ డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి సైదుకి ఎంతకీ నిద్రపట్టలేదు. ఆ దినం రైల్వే స్టేషన్లో యాసిడ్ అని చెప్పి తను ఒక ఆమెను బెదిరించినప్పుడు అక్కడికి వచ్చింది ఈ డాక్టరేనని తను గుర్తించాడు. కానీ అది తనేనని ఆ డాక్టర్ గుర్తుపట్టలేదు కనుక ఇక తనకు భయమేమీ ఉండదని అర్థమైంది. క్రాస్లో కడుతున్న బిల్డింగ్ వద్ద ఉన్న వాచ్మ్యాన్ వెళ్ళిపోయాడని సుబ్బన్న 2 రోజులుగా అక్కడే ఉండిపోయాడు. తనే అక్కడ వాచ్మెన్గా చేరిపోతే తనకు బతుకు తెరువు దొరికినట్లే. ఆ మరుసటి దినం రామ్మూర్తితో తను వాచ్మ్యాన్గా ఉంటానని అభ్యర్థించాడు. చూడు, నువ్వు ముస్లిం కాదు, ఎవరూ లేరన్నావు, నీకు భార్య ఉంది కదా, అబద్ధాలు కోరువు, నువ్వు మాకు సెట్ కావు, నీ దారి నువ్వు వెళ్ళు అన్నాడు రామ్మూర్తి కోపంగా. అయ్యా, నన్ను క్షమించండి, నా పేరు సదా, ఇంకొకడితో గూడి తప్పు చేసిన, అందుకే నా పేరు మార్చి చెప్పింది. ఆ తప్పు చేసినోడిని మొన్ననే పోలీసులు పట్టుకెళ్లారు. ఆసుపత్రిలోకి అప్పుడప్పుడు పోలీసోళ్ళు ఏవో కేసుల కోసం వచ్చిపోయేటోళ్ళు, కనిపిస్తే నన్ను కూడా పట్టుకుంటారేమోనని ఊరికి పారిపోవాలనుకున్నా. నా భయం చూసి ఆ డాక్టర్ బాబు మత్తిచ్చి నన్నేడికి పంపించి కాపాడాడు. మీ రుణం తీర్చుకోలేను. మిమ్మల్ని చూసినాకనే మంచి పని చేసి మంచినీళ్లు తాగినా సంతోషమే కానీ పాడు పని చేసి పాయసం తాగినా గుబులేనని తెలిసొచ్చిందయ్యా. ఇంతకు నువ్వేం తప్పు చేసినావు? అది మాత్రం అడక్కండయ్యా, ఇక ఎప్పుడూ తప్పు చేయను స్వామి. రామ్మూర్తి కాళ్ల మీద పడ్డాడు ఏడుస్తూ. అతడి మాటలు నమ్మవచ్చనిపించింది రామ్మూర్తికి. సరేలే, ఏడవకు, ఏదో ఒక పని చేద్దువు గాని. మరి నీ భార్య? మా ఇద్దరిది ఒక ఊరే, కులాలు వేరే. ఇద్దరం ప్రేమించుకున్నాం, వాళ్ళు ఒప్పుకోలేదు. పారిపోయి ఈ ఊరొచ్చి గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. దానికిప్పుడు 3వ నెల. ఇంటికి పోతే పోలీసులకు దొరికిపోతాననే భయం. నా తప్పు నాకు బేడీలేసిందయ్యా, బేడీలు.
మరోసారి బావురమన్నాడు సదా. ఇక ఆ విషయం నాకు వదిలిపెట్టు. సుబ్బన్న వెళ్ళి నీ భార్యను పిలుచుకొస్తాడు. కష్టమో నష్టమో భార్యాభర్తలిద్దరూ ఒకచోట ఉంటేనే మంచిది కదా. దిగులు పడకు, సరేనా? నూరేళ్లు చల్లగా ఉండాలయ్యా. తప్పు నిప్పు లాంటిదని, అది ఎప్పుడో ఒకప్పుడు తప్పు చేసినోళ్లను కాల్చేస్తుందని మా తాత అనేవాడు. అది నాకిప్పుడు తెలిసొచ్చిందయ్యా. ఏదీ లేకుంటే బలుసాకు తిని బతకొచ్చు, బుద్ధుంటే ఇక తప్పు జోలికి పోను చెంపలేసుకున్నాడు సదా. తప్పు నిప్పులాంటిది అన్న సదా మాట నీకు అనుభవమే కదా ఆ విషయం అన్నట్లుగా రామ్మూర్తిని అంతరాత్మ గతంలోకి లాక్కెళ్ళింది. బావ పలుకుబడితో తను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో డ్రైవర్గా చేరాడు. అడగకపోయినా తమంతట తామే ఉద్యోగులకు లంచాలిచ్చి అడ్డదారిలోనైనా సరే తమకు కావలసిన పనులు చేయించుకునే ప్రజలే తన చుట్టూ ఎక్కువగా ఉండడంతో జీతం కంటే 4 డబ్బు అడ్డదారిన చేతికొచ్చేది. క్రాస్ అనే టౌన్ వద్ద కాపురం పెట్టాలని స్థలం కొన్నాడు. అందుకే పై ఆదాయంపై ఎక్కువ దృష్టి పెట్టాడు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్నట్లు ఎవరో తనపై పిటిషన్ పెట్టడం, అది ప్రూవ్ కావడంతో తన ఉద్యోగం నుంచి డిస్మిస్ అయ్యాడు. ఆ విషయం భార్యకు చెప్పలేదు, బాధపడుతుందని. తన డిపార్ట్మెంట్లో ఉన్న కానిస్టేబుల్ రాజు తనింటికి వస్తూ పోతూ తనకి చాలా ఆత్మీయుడైనాడు. తను బతకడానికి అతడొక మార్గం చూపించాడు. అది ఎర్రచందనం స్మగ్లింగ్. ఏదైనా జరిగితే తను చూసుకుంటానని అతను భరోసా ఇచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో డ్రైవర్గా ఉన్నందున తనకు ఆ మార్గాలన్నీ తెలుసు కనుక స్మగ్లర్స్గా మాట్లాడి ఎర్రచందనం వెహికల్కి గైడ్గా తనని ఏర్పాటు చేయించాడు. ఆ పని ద్వారా ఊహించలేనంత డబ్బు వచ్చేది. ఎప్పటిలాగే ఆ రోజు స్మగ్లర్లకు దారి చూపించే గైడ్గా ఎర్రచందనం లారీ ముందు 2 వీలర్లో వెళుతున్నాడు. సడన్గా లారీ స్పీడ్ అందుకుని మెరుపులా తనను ఓవర్టేక్ చేసి వెళ్ళిపోవడంతో లారీ వెనకవైపు తన బైక్ హ్యాండిల్ తగిలి ఆ స్పీడ్కి తను బైక్తో పాటు రోడ్డు పక్కనున్న గుంతలో స్పృహ తప్పి పడిపోయాడు. ఆ తెల్లవారే తను ఎవరి కంట్లోనో పడడం, హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. తరువాత తెలిసింది, ఎర్రచందనం లారీని పట్టుకోవడానికి దానిని వెంబడించి వ్యాన్లో వస్తున్న పోలీసులకు తను దొరికిపోకుండా ఆ యాక్సిడెంట్ ఒక విధంగా తనను గుంతలో దాచి కాపాడిందని, కానీ అదే యాక్సిడెంట్ తనను శాశ్వతంగా అవిటివాడిని చేసి 3 నెలలు హాస్పిటల్లో బెడ్ పైనే పడేసింది. 4 రోజుల్లో ఇంటికెళ్తాడనగా తన భార్యా బిడ్డలిద్దరూ ఏట్లో పడి చనిపోయారని తెలిసింది. దానితో తను శారీరకంగానే కాక మానసికంగా కూడా అవిటివాడైపోయాడు. తప్పనేది నిజంగానే నిప్పులాంటిది. అది తెలుసుకుని తప్పు ఆలోచనలు వచ్చిన వెంటనే వాటి గొంతును నులిమేయాలి. లేకపోతే ఏదో ఒకనాటికి అవి తన చేత తప్పు చేయించి జీవితాన్నే కాల్చేస్తాయని నష్టం జరిగిపోయిన తర్వాత కానీ తెలియలేదు. ఆ నష్టం తను భరించలేనిది, సరిచేయలేనిదిగా ఇప్పటికీ తనతోనే తిష్టవేసింది. అందుకే సదాకు తను సహాయం చేయాలనుకున్నాడు. మనసుకో తోడు నవల 2వ భాగం నెక్స్ట్ వీడియోలో వినండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.